వాస్తురీత్యా మనకు సింహద్వారాలు అనగా ద్వారాలు ఎన్ని ఉండాలి, అలాగే విండోస్ కిటికీలు ఎన్ని ఉండాలి, అలాగే వెంటిలేటర్ అవి ఎన్ని ఉండాలి. అయితే కొంతమంది ఏం చేస్తుంటారంటే అన్నిటి మిక్స్ చేసి చెప్పేస్తుంటారు, మిక్సింగ్ చేసి కౌంట్ చేసి చెప్తుంటారు. వాస్తవంగా వాస్తురీత్యా ఇప్పుడు మీరు అన్నట్టుగా విండోలు ఇవే కాకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లు లేదంటే ఇంకా ఏయో సిమెంట్వి ఇవన్నీ ఎక్కువైపోయాయి. అవన్నీ వాస్తు లెక్కలేకి రావండి. ముఖ్యంగా ఇంకా మనం అల్యూమినియం కూడా పెడుతున్నారు, ఇవి కూడా వాస్తు లెక్కలేకి రావు. కర్రతో నిర్మాణం చేసిందే వాస్తురీత్యా లెక్కలేకి వస్తుంది. ఎందుకు అనగా ఒక ఇంటికి ఐరన్ స్టీల్ ఎక్కువగా వాడుతున్నారు. స్టీల్ అంటే ఐరన్ అంటే శనేశ్వరుడు. ఆ ఇల్లంతా కూడా శని ఆధీనంలో ఉన్నది అని అర్థం. మరి లక్ష్మి ఎక్కడ ఉండాలి? లక్ష్మీ నివాసం అనేది కర్రలో మాత్రమే ఉంటుంది. ఈ కర్ర అనేది ఇంటికి ఎంత ఎక్కువగా ఉంటే అంత లక్ష్మీ నిలయం అంటారు. ఏమిటి? లక్ష్మీ నిలయము అంటారు. గృహానికి కావాల్సింది లక్ష్మీ నిలయమే కానీ శని నిలయం అనే పిలవకూడదు. అలాంటప్పుడు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కట్టుకునేది అది వాళ్ళ పర్సనల్ విషయం. అయితే వాస్తురీత్యా ద్వారాలు, సింహద్వారాలు మనం కట్టేటువంటి మెజర్మెంట్ని బట్టి, కొలతలను బట్టి ఒక ఇంటికి ఒక సింహద్వారం ప్రధానంగా ఉండవచ్చు. లేదు ఇంకా 2 ద్వారాలు 2 అంటే గుమ్మాలు అంటారు, లేదా అనేక రకాలుగా పిలుస్తారు. ద్వారము ముఖ్యంగా ఇవి 2 ఉండొచ్చు. 1 లేదా 2 లేదా 4 ద్వారాలు, అది కాక 6 ద్వారాలు. ఆ ఇంటి విడ్త్ని బట్టి, ఏరియాని బట్టి, మెజర్మెంట్ని బట్టి మనము పెట్టుకోవాల్సి వస్తుంది. అలాగే 8 ద్వారాలు, ఇంకొక ఆప్షన్లో కూడా 9 ద్వారాలు కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఆ ఏరియాను బట్టి పెరుగుతూ పోతూ ఉంటుంది. ఇందులో ప్రధానంగా 1 ద్వారము లేదా 2 ద్వారాలు లేదా 3 ఉండకూడదు, 4 ద్వారాలు, అలాగే 5 ఉండకూడదు, 6 ద్వారాలు ఉండాలి, 7 ద్వారాలు ఉండకూడదు, 8 ద్వారాలు ఉండాలి, లేదా 9 ద్వారాలు కూడా ఉండొచ్చు, 10 ద్వారాలు ఉండకూడదు. ఇట్లా ఏరియాను బట్టి పెరుగుతూ పోతూ ఉంటుంది. దాన్ని బట్టి ఆ ద్వారాలు వస్తుంది. అయితే ఈ సింహద్వారాలు మాత్రమే సపరేట్. మళ్ళీ విండోస్కి వచ్చేటప్పటికి అంటే కిటికీలు, ఇవి 2 కిటికీలు లేదా 4 కిటికీలు, 3 కిటికీలు ఉండకూడదు, 4 కిటికీలు, 5 కిటికీలు ఉండకూడదు, 6 కిటికీలు, అలాగే 7 కిటికీలు అనేది పెట్టకూడదు, 8 కిటికీలు ఉండాలి, లేదా 9 కిటికీలు, మళ్ళీ 10 కిటికీలు ఉండకూడదు. ఇవి సపరేటే. వీటిని అలాగే ద్వారాలని కంపేర్ చేయకూడదు, మిక్స్ చేయకూడదు.